హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గేమింగ్. ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్యన సూపర్ 8 మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఆ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. రోజు టీమ్ కాంపోజిషన్ ఎలా ఉండిపోతుంది అనేది పెద్ద చర్చాంశనీయంగా ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ నెట్ ప్రాక్టీస్ గట్టిగా చేస్తున్నాడు, అభిషేక్ శర్మ కొంచెం తక్కువగా చేశారనే వార్తలు ఉన్నాయి. అభిషేక్ శర్మ ఈ 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఆడడం, 3 మ్యాచ్లు కూడా డకౌట్ అయిపోవడం దాని మీద పెద్ద అంశం కింద ఉంది. అయినా సరే టీం కాంపోజిషన్లో ఎలాంటి మార్పులు చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే సంజు శాంసన్ తక్కువ చేయడం కాదు, సంజు శాంసన్ కన్నా హైడ్ ఉన్నాడు అభిషేక్ శర్మ. ఎందుకంటే అభిషేక్ శర్మ స్టాట్సే మాట్లాడుతున్నాయి. తనకి 40+ యావరేజ్ ఉంది, ఆల్మోస్ట్ 190+ స్ట్రైక్ రేట్ ఉంది. ఆడిన ప్రతి మ్యాచ్లోనే అద్భుతంగా ఆడాడు. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఆడిన 8 ఇన్నింగ్స్లో 5 డెక్కలు అంటే అది కొంచెం డేంజర్ బెల్స్ అని చెప్పుకోవాలి. కానీ ఆడిన రోజు తనదైన ఇన్నింగ్స్ ఆడతాడు అభిషేక్ శర్మ. ఈ T20 కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఎలా ఉండాలి, పవర్ ప్లేని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. మనం పవర్ ప్లేలోనే ఒక 70-80 రన్స్ పాసిబుల్ అయ్యేలా. మనకి ఇప్పుడు దాకా ఆడిన 4 మ్యాచ్లో ఎలాంటి ప్రత్యర్థి వచ్చినా మనకి అభిషేక్ శర్మ 3 మ్యాచ్ల నుంచి డక్అవుట్ అవుతున్నా సరే ఆ ప్రెషర్ తెలియలేదంటే ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తనతోనే పాటు మన బ్యాట్స్మెన్ అందరూ స్టెప్అప్ అయ్యారు. ముఖ్యంగా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, శివం దూబే ప్రతి ఒక్కరు నలుగురు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు తీసుకున్నారు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లోనే కన్సిస్టెన్సీగా ఆడుతున్నారు. కానీ స్ట్రైక్ రేట్ ఇష్యూ మాత్రం గట్టిగా చేస్తున్నారు. స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం చాలామంది అభిప్రాయం తను కొంచెం అగ్రెసివ్గా ఆడాలి కానీ తనకి ఆ రోలే ఇచ్చారు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఎలాగైతే యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్లో ఆడుతూ మ్యాచ్ని ఒక చేత్తో తను యాంకర్ చేస్తూ ఒక 14-15 అవర్స్ వరకు తన స్లో స్టడీ బ్యాటింగ్ చేస్తూ తర్వాత అగ్రెసివ్గా ఆడేవాడు. తన స్ట్రైక్ రేట్ కూడా మెరుగయ్యేది, టీమ్ స్కోర్ కూడా గట్టిగా వచ్చేది. అదే కైండ్ ఆఫ్ బ్యాటింగ్ మన తిలక్ వర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన టీం. కానీ ఏంటంటే తను నాక్ని బిగ్ నాక్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు తిలక్ వర్మ. 25 ప్రతి మ్యాచ్లోనే ఆడుతూ 31 లాస్ట్ మ్యాచ్లో స్కోర్ చేశారు. ఈ మ్యాచ్లో స్టెప్అప్ అయి తను ఫాస్ట్గా ఆడాలని విషయం సర్క్యులేట్ అవుతుంది. సంజు శాంసన్ వచ్చేస్తారు తిలక్ వర్మ ప్లేస్లో, అభిషేక్ శర్మను కంటిన్యూ చేస్తారు. తిలక్ వర్మ ప్లేస్లో సంజు శాంసన్ వస్తే టీంకి హెల్ప్ అవుతుంది. అభిషేక్ శర్మని కానీ తిలక్ వర్మని కానీ ఒకరిని కూర్చోబెట్టి సంజు శాంసన్కి ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇలా ఏదో కైండ్ ఆఫ్గా టెస్ట్ చేసుకోవడానికి ఉండదు. ఈ టైంలో మనం అగ్రెసివ్గానే వెళ్ళాలి, ఏమి కాదు. ఆ విషయంలో మనం అయితే ఇబ్బంది పడక్కర్లేదు. మన బౌలర్లు హర్షదీప్ సింగ్ సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు ఒక థ్రెటనింగ్గానే ఉంటాడు. బూమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మన బౌలింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి. ఒకరిద్దరు బౌలర్లు టఫ్ బౌలింగ్ వేసినప్పుడు మిగతా వాళ్ళ మీద ఏ బ్యాట్స్మెన్ అని అటాక్ తీసుకుంటారు. ఇందులో హార్దిక్ పాండ్యా, శివం దూబే, హర్షదీప్ సింగ్ అప్పుడప్పుడు రన్స్ ఇస్తున్నారు. బూమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ ఈరోజైతే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా టీం చుట్టేస్తారని ఖచ్చితంగా అనుకోవచ్చు. బ్యాటింగ్లో ఈరోజు అభిషేక్ శర్మ ఖచ్చితంగా తన మార్కే వేస్తాడనుకోవచ్చు. ఖచ్చితంగా తిలక్ వర్మ నుంచి మంచి ఇన్నింగ్స్ మాత్రం బాకీ ఉంది. స్కై అలాగే ఫామ్లో ఉన్నాడు, హార్దిక్, శివం దూబే అందరూ మంచి ఫామ్లోనే ఉన్నారు. సౌత్ ఆఫ్రికా ఆడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా ఆడెన్ మార్క్రమ్ బాల్తోని బ్యాట్తోని కూడా మ్యాజిక్ చేయగలడు. తను ఆ స్పిన్నింగ్ డెలివరీస్ తీయాలి. అభిషేక్ శర్మని ఎలా ఇబ్బంది పెడతారనేది చూడాలి. వాళ్ళ దాంట్లో కగిసోరాబాడ మాత్రం కొంచెం ఫామ్ డిప్ అయింది. లింగి ఎంగిడి బాగా వేస్తున్నారు బౌలింగ్. మార్క్ యాన్సన్, కేశవ్ మహారాజ్ అందరూ మంచి కైండ్ ఆఫ్ బౌలింగ్ వేస్తున్నారు. ఈరోజు ఆడబోయే మన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ పిచ్. మనం లాస్ట్ మ్యాచ్లో ఆడినప్పుడు బ్లాక్ సాయిల్ వికెట్ ఇచ్చారు. అయినప్పటికీ మన వాళ్ళు 190+ స్కోర్ చేశారు. చేజింగ్లో కూడా 170
ప్లస్ రన్స్ వచ్చినాయి. ఈ రోజు అయితే మాత్రం బ్లాక్ సాయిల్ వికెట్ కాదు, బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్ అయిన వికెట్ ఇస్తారు. వికెట్ మీద ఎంత స్కోర్ చేస్తారని తెలియదు. అదే రెడ్ సాయిల్ వికెట్ ఇస్తే మాత్రం మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ ఎంజాయ్ చేస్తారు. అందుకని చెప్పి మిక్స్డ్ వికెట్ ఇస్తారు. మినిమం 200 వరకు స్కోర్ అంచనా. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆల్మోస్ట్ ఒకటే స్టాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకవేళ డ్యూ ఉంటే కనుక ఫస్ట్ బౌలింగ్ చేయడం బాగుంటుంది. చూడాలి టీమిండియా బౌలర్లు సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఎలా ఎంచుకుంటారు. రయాన్ రికల్టన్, ట్రిస్టన్ స్టబ్స్తో వాళ్ళ బ్యాటింగ్ చాలా బలంగానే ఉంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికన్ బ్యాటింగ్ మన ఇండియన్ బౌలింగ్ టెస్ట్ కాబోతుంది. మన ఇండియన్ బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్ ఎలా ఆపుతారో చూడాలి. ఎందుకంటే మన వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ని చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు. స్పిన్నర్స్ మీద ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. ఆడెన్ మార్క్రమ్, ఈరోజు కేశవ్ మహారాజ్ బౌలింగ్లో మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఇరుచుపడతారో చూడాలి. టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు ఖచ్చితంగా. సెకండ్ బ్యాటింగ్ డ్యూ వచ్చినప్పటికీ కూడా ఇది ఒక ప్రిపరేషన్ కింద ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. మనం లాస్ట్ 2 మ్యాచ్లో కూడా అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. చూడాలి మరి టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి బోని కొడతారా లేదో. ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.